ఇంగువ ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థం. ఆయుర్వేద పరంగా వైద్యులు ఎంతగానో ఉపయోగిస్తున్నటువంటిది ఇది. అయితే ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటువంటి ఈ ఇంగువ గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ఇంగువ ఒకలాంటి జిగురుతోటి ఉన్నటువంటిది ఈ పదార్థం. మంచి సుగంధ ద్రవ్యం కూడాను. పప్పుకూరలోనూ రోటి పచ్చళ్ళలోనూ కాస్త ఇంగువ పప్పు కలిపితే చాలా రుచిగా ఉంటుంది. వాసన కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. మరి ఆ వాసనను ఆగ్రహించే వాళ్ళు కొందరైతే ముక్కు మూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎవరు మెచ్చినా మెచ్చకున్నా కూడా ఇది ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఇక ఆ కారణంతో ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య దీని యొక్క వాడకం చాలా పెరిగిపోయింది కూడా. కానీ అది మన దేశంలో పెరగదు కాబట్టి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి మనం సుమారు ఏడాదికి 600 కోట్ల విలువ రూపాయల్లో చేసేది 1200 టన్నుల ఇంగువని మనము ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. అయితే ఇక అంతర్గత కలహాల కారణంగా ఆయా దేశాలు అప్పుడప్పుడు ఈ ఇంగువను ఎగుమతి మీద నిషేధం కూడా విధిస్తూ ఉంటుంది. దానివల్ల మన ఇండియాలో డిమాండ్కు సరిపడా దొరకక చాలా ఇబ్బంది పడుతుంటాం. సో ఓకే, ఇది అలా ఉంటే సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్కి చెందిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్, స్పితి డిస్టిక్లలో ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగానే అది చల్లని ఎడారి ప్రాంతం ఉండడంతో అక్కడ దీన్ని పండించేందుకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి భావించారు. ఇక ఇటీవల ఆ పంట మంచి దిగుబడి కూడా ఇవ్వడంతో భారీ ఎత్తున మన దేశంలో కూడాను దీన్ని పండించాలని చాలా వరకు ప్రయత్నాలు కూడా చేశారు శాస్త్రవేత్తలు. ఓకే, ఈ ప్రాజెక్టు శీతల ప్రదేశాల్లో లద్దాఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లకు విస్తరించాలని మన శాస్త్రవేత్తలు భావించారు. సరే, పెరుల జాతుల మొక్కల కాండం వాటి యొక్క వేరు భాగాలు స్రవించేదే ఈ జిగురు పదార్థమే ఇంగువ. దీన్ని శుభ్రం చేసే దశలో ముడి ఇంగువను చాలాసేపు వీళ్ళు కడుగుతారు. మనం వాడే దాంట్లో 30% మాత్రమే ఇంగువ ఉంటుంది, మిగిలిందంతా గమ్. సో మైదా లేదా బియ్యపిండే ఉంటుందని చెప్పేసి అంటుంటారు. కానీ ఈ ముడి ఇంగువ రాయిలా గట్టిగా ఉంటుంది. అందుకే దీన్ని సుత్తితో దంచుతారు. ఇంగువని ఫుడ్ ఆఫ్ గాడ్స్ అని, డెవిల్స్ డంగ్ అని కూడా పిలుస్తుంటారు. కానీ 100 గ్రాముల ఇంగువలో 67.8% మాత్రమే పిండి పదార్థాలు ఉంటాయి. 16% తేమ, 7% ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఇందులో పోషకాల కన్నా ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో ఉండే అంబెల్లిఫెరోన్, ఫెరోలిక్ ఆమ్లాలతో కూడినటువంటి ఈ నూనె జిగురుల వల్లనే దీనికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, వీటి వల్లనే ఇది ఒక అలాంటి వాసనను, రుచిని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. సో ఇది ఘాటైన ఇంగువ. దీని వాడకం ఒకప్పుడు మన దేశంలో కన్నా ఐరోపా దేశాలనే ఎక్కువగా వాడేవాళ్ళు. క్రమంగా అక్కడ తగ్గిపోయింది, మన దేశంలో బాగా వాడకం పెరిగిపోయింది. సో దీనికి ఉన్న ఔషధ గుణాల కారణంగా గృహ వైద్యంలోనూ విరివిగా వాడుతున్నారు. ఇది అజీర్తికి మంచి మందు కూడాను. ఒక అర స్పూను పొడిని అరకప్పు నీళ్ళలో కలిపి తాగితే జీర్ణ సమస్యలన్నీ ఒక్క పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అంటారు. 2 టీ స్పూన్ల తేనెలో చిటికెడు ఇంగువకి కాస్త ఉల్లి రసం, తమలపాకు రసం కలిపి తీసుకుంటే బ్రాంకైటిస్, అస్తమా ఇలాంటి శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. మూర్ఛ రోగులకి ఈ వాసన చూపిస్తే మంచి ఫలితం ఉంటుందట. అయితే కాస్త ఇంగువ ముక్కుని చిన్నపిల్లల మెడలో తాయెత్తులా వేస్తే ఆ వాసనకి సూక్ష్మ జీవులేవి దగ్గరకు రావని, ఫలితంగా రోగాలేవి దరిచేరవని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అయితే నెలసరి సమస్యలు ఉన్నవాళ్ళు రోజు 3 సార్లు కాస్త ఇంగువని తేనె, మేకపాలలో కలిపి తీసుకుంటే 4 వారాల పాటు ఇది తీసుకుంటే ఇవి క్రమంగా ఆ బాధలు తగ్గుతాయని చెప్తారు. సో ఇంగువ పొడి కలిపిన నిమ్మరసంలో దూదిని ముంచి పిప్పి పంటిలో ఉంచితే నొప్పి కూడా ఇట్టే మాయమవుతుందంటారు. సో ఇది ఇలా ఉంటే కాస్త ఇంగువని నీళ్ళలో కలిపి తాగితే మైగ్రెయిన్, తలనొప్పి తగ్గుతాయని, లేదా టీ స్పూన్ ఇంగువ, శొంఠి, కర్పూరం, మిరియాల పొడి పాలతో కలిపి పేస్టులా చేసి నుదుటి మీద రాసితే
చాలా మంచిది అని చెప్పేసి వీరు అంటున్నారు. సో పుండ్లు గాయాల నివారణకు ఈ ఇంగువను టింక్చర్లను కూడా వాడుతుంటారు. ఇక 1918లో స్పెయిన్లో వ్యాపించినటువంటి ఇన్ఫ్లుయెంజా నివారణ కూడాను ఈ ఇంగువనే వాడారట. ఇందులోని పదార్థాలు యాంటీవైరల్గా పనిచేస్తూ స్వైన్ ఫ్లూ వంటి వాటిని నివారించే గుణాన్ని కలిగి ఉన్నాయని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. సో ఏ కారణంతో అయితేనేం ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఇంగువని మన దగ్గరనే పండించుకోవాలనుకుంటున్న శాస్త్రవేత్తల ఆలోచనను స్వాగతించాలి. ప్రస్తుతం మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఈ విజయానికి గల కారణం మన దేశంలోని శాస్త్రవేత్తలే. సో ఇంగువ యొక్క ప్రాముఖ్యత ఇలా ఉంటే ప్రతిరోజు వాడకంలోనూ దీని యొక్క ప్రాధాన్యతను నలుగురికి చెప్పి దానిని వాడే రకంగా తయారు చేయడంలో మనవంతు కృషి కూడా ఉంటే బాగుంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఇంగువను మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.